Hello, my dear borons, carbons, nitrogen, oxygens, fluorines. Welcome to our beautiful world called Chemistry. This is Ajay Jumdi, your favorite chemistry educator. In ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ ఐపీఈకి సంబంధించినటువంటి ఐపీఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ని మనం చెప్పుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలో మనం ఏ చాప్టర్తోని స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈ వీడియోని పీ బ్లాక్ ఎలిమెంట్స్తోని స్టార్ట్ చేస్తున్నాం. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది డ్యామ్ షూర్ వస్తుంది. సో అందుకనే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచే కాదు, మనకి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి, ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ చాప్టర్ ఉంది కదా, దాంట్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి లేదా ఎక్కడి నుంచి, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఆ రెండు చాప్టర్ నుంచి ఏదో ఒక చాప్టర్ నుంచి. అండ్ ఈ చాప్టర్ ఇంకోటి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పింది కదా. సో ఈ చాప్టర్స్ నుంచి మనకేంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ చాప్టర్ నుంచి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క క్వశ్చన్ ఓకేనా మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఏపీ వాళ్ళకి అండ్ టీఎస్ వాళ్ళకి ఇద్దరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు మోస్ట్లీ ఏపీ వచ్చినటువంటి క్వశ్చన్స్ టీఎస్లో వస్తున్నాయి, టీఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏపీలో కూడా వస్తున్నాయి, ఎందుకంటే సిలబస్ సేమ్ కాబట్టి. సో అందరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి మనం చెప్పుకోబోతున్నాం. డోంట్ వర్రీ, వెరీ 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 ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐపీఈలో ఓకేనా, ఐపీ అనేటువంటి కొంచెం డిఫరెంట్. మన ఎంసెట్తోని, నీట్తోని, జేఈతోని కంపేర్ చేసుకుంటే ఐపీ కొంచెం డిఫరెంట్. ఐపీఈలో మనకు సబ్జెక్ట్ కొంచెం తక్కువ తెలిసినా కూడా ప్రాబ్లం లేదు ఓకేనా. సో ట్రూలీ సబ్జెక్ట్ కొంచెం తక్కువ తెలిసినా ప్రాబ్లం లేదు. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఎంత ఆన్సర్ తెలుసు అన్నది కాదు, మనకు తెలిసినటువంటి ఆన్సర్ని ఆన్సర్ పేపర్ పైన ఎంత బ్యూటిఫుల్గా మనం రిప్రజెంట్ చేస్తాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఆయనతో క్వశ్చన్ పేపర్ మీద రాశారు, బయటికి వెళ్ళగొడతారు. అసలు క్వశ్చన్ పేపర్ మీద రాసేది ఏంటి, మనకేమవుతుంది, దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయద్దు ఓకే, అంతా ఆన్సర్ పేపర్ మీద రాయాలి. ఎంత బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేస్తే మనకు అంత మంచి మార్క్స్ అనేటువంటివి వస్తాయి. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ ఆల్వేస్, అజయ్ సార్ క్లాస్ అంటే సబ్జెక్ట్ అనేటువంటిది వేరే లెవెల్లో ఉంటుంది ఓకేనా. ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమవుతుంది. సబ్జెక్ట్తో పాటు ఐపీలో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, సార్ని ఫస్ట్ లుక్లోనే ఎలా ఇంప్రెస్ చేయాలి, 8 మార్క్స్ ఎలా వేయించుకోవాలి, మనం ఎన్ని పాయింట్స్ రాయాలి 8 మార్క్స్ క్వశ్చన్స్కి. సో డయాగ్రామ్ ఏ సిచ్యువేషన్లో వేయాలి అండ్ రియాక్షన్స్ వచ్చినప్పుడు రియాక్షన్స్ని ఎలా రాయాలి. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను మీకు క్వశ్చన్ అంటే త్రూ అవుట్ వీడియోలో నేను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూనే వెళ్తాను. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఈ సెషన్ నేను ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేటువంటిది ఏపీలో 3 టైమ్స్ అడిగాడు, టీఎస్లో 2 టైమ్స్ అడిగాడు. సో ఏపీలో 2015లో, 2018లో, 2019లో మనకి క్వశ్చన్ అడిగాడు. అండ్ టీఎస్లో 2017లో, 2020లో అడిగాడు ఓకేనా. రెండిటికి ఇంపార్టెంటే ఓకే. సో లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే. క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఓకేనా మనం ఏం చేయాలంటే క్వశ్చన్స్ని 1-2 సార్లు చాలా కాన్సన్ట్రేట్గా చదవాలి, క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఎగ్జామినరు మనల్ని ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ నుంచి అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి అర్థం చేసుకుందామా, లెట్ us try to understand what exactly examiner is asking us ఓకేనా. మనకి ఇందులో క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఏ ఉంది, ఒకటి బి ఉంది. ఏలో ఏం అడుగుతున్నాడో ఫస్ట్ చూద్దాం ఓకేనా. హౌ అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్స్ ప్రాసెస్. దీని అర్థం ఏంటిది, అమ్మోనియాని హేబర్ ప్రాసెస్ ద్వారా ఎలా తయారు చేయవచ్చు, ఎలా ప్రిపేర్ చేయవచ్చు అని అడుగుతున్నాడు. ఏ ప్రాసెస్ ద్వారా, హేబర్ ప్రాసెస్ ద్వారా. అమ్మయ్య, ఫస్ట్ ఏ అనేది మనకు అర్థమైపోయింది ఓకేనా. బి ఏంటి, హౌ డస్ అమ్మోనియా రియాక్ట్ విత్ జింక్ సల్ఫేట్. కింద ఎక్వస్ అని రాసి చూడండి, ఏక్యూ అంటే ఎక్వస్. హౌ డస్ అమ్మోనియా రియాక్ట్ విత్ జింక్ సల్ఫేట్ ఓకేనా. జింక్ సల్ఫేట్, ఎక్వస్ కాపర్ సల్ఫేట్, ఎక్వస్ సిల్వర్ క్లోరైడ్.
మనం ఫస్ట్ది ఏంటిది, అమ్మోనియాని ఎలా తయారు చేయాలా, హేబర్ ప్రాసెస్లో తయారు చేసిన తర్వాత అమ్మోనియా ఉంటుంది కదా, ఆ అమ్మోనియాని ఈ మూడింటితో రియాక్షన్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం ప్రోడక్ట్స్ అనేటువంటి మనకు వస్తాయి మనం చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్ మీకు 100% క్లియర్ అయిందా? క్వశ్చన్ వాడు ఏం అడిగిండు, ఓకేనా? ఒకటి అమ్మోనియా ప్రిపరేషన్ మెథడ్ అడిగిండు, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ ప్రాపర్టీస్ అడిగిండు మనకి, ఓకేనా? సో మనం ఇప్పుడు ఆన్సర్ అనేటువంటిది రాద్దాం, ఓకేనా? క్వశ్చన్ పేపర్లో ఇది తెలిసింది, మనం ఒక చిన్న చుక్క పెట్టుకున్నాం, ఈ క్వశ్చన్ నాకు వచ్చింది రా భయ్, ఇక నేను రాస్తున్నాను, ఓకేనా? ఆన్సర్ ఎలా రాయాలి, ఓకేనా? ఫస్ట్ ఏతో స్టార్ట్ చేద్దాం మనం, ఓకేనా? సో ఏలో మనకు ఫస్ట్ అతను ఏం అడుగుతున్నాడు, ప్రతి క్వశ్చన్లో కూడా హెడ్డింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. మనం ఆన్సర్ రాసేటప్పుడు హెడ్డింగ్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మనం హెడ్డింగ్ అనేటువంటిది ఏదైనా ఒక డిఫరెంట్ కలర్ పెన్ తీసుకోండి, ఓకేనా? మోస్ట్లీ రెడ్ పెన్ యూజ్ చేయరు, బ్లాక్ బ్లూ యూజ్ చేస్తారు, ఓకేనా? బ్లాక్ అయినా బ్లూ అయినా, ఓకేనా? మోస్ట్లీ బ్లాక్తోని రాస్తారు, సో బ్లాక్తో రాసేసేయండి. దీని కింద అండర్లైన్ ఉంటుంది కదా, ఓకేనా? హెడ్డింగ్ కింద అండర్లైన్ ఉంటుంది కదా, సో ఇలా డబల్ లైన్ అయినా కొట్టేసేయండి, ఇలా డబల్ లైన్ అయినా ఇలా కొట్టేసేయండి, లేదా ఇలా మీరు ఎలా అంటే అలా ఒక బ్యూటిఫుల్గా అండర్లైన్ చేసి పెడండి, ఓకేనా? హెడ్డింగ్ ఫస్ట్ హెడ్డింగ్ ఏంటిది, మనకు హేబర్ ప్రాసెస్లో మనకేంటి అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్ అడుగుతున్నాడు, ఓకేనా? ఓకే, హెడ్డింగ్ పెట్టేసండి, హేబర్ ప్రాసెస్. సో ఈ హేబర్ ప్రాసెస్ అంటే ఏంటి, ఓకేనా? ఫస్ట్ మనం రాయాలి కదా, హేబర్ ప్రాసెస్ గురించి మనకు అడుగుతున్నాడంటే, హేబర్ ప్రాసెస్లో అమ్మోనియాని ప్రిపేర్ చేయమంటున్నాడంటే ఫస్ట్ మనకి హేబర్ ప్రాసెస్ అంటే ఏదో వాడికి చెప్పాలి కదా, ఓకే? సో ఇట్ ఈస్ ఏ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ అమ్మోనియా ఇన్ లార్జ్ స్కేల్. అంటే అమ్మోనియాని ఇండస్ట్రియల్ మెథడ్లో ఎక్కువ మొత్తంలో లార్జ్ స్కేల్లో ప్రిపేర్ చేయడాన్ని, మ్యానుఫ్యాక్చర్ చేయడాన్నే మనం ఏమంటాం, ఈ హేబర్ ప్రాసెస్ అంటాం. అంటే ఈ ప్రాసెస్ ద్వారానే మనం అమ్మోనియాని లార్జ్ స్కేల్లో ఇండస్ట్రియల్లో మనం ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ క్లియర్, ఓకే? దెన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, మరి రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది కదా, అమ్మోనియాని ప్రిపేర్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఒక రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది, అమ్మోనియాని ఎలా ప్రిపేర్ చేస్తున్నామని. సో వీ హ్యావ్ టు రైట్ ద రియాక్షన్, ఓకేనా? రియాక్షన్ రాసే ముందు అసలు ఆ రియాక్షన్ గురించి ఒక థియరీ పాయింట్ మనం రాయాలి. ఇక్కడ థియరీ పాయింట్ ఏంటంటే, ఆన్ ద లార్జ్ స్కేల్, ఓకేనా, ఆన్ ది లార్జ్ స్కేల్ NH3 ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై direct union of N2 and H2 in 1:3 రేషియో. దీని అర్థం ఏంటంటే, అమ్మోనియాని మనం లార్జ్ స్కేల్లో ఉత్పత్తి చేయాలి అంటే హేబర్ ప్రాసెస్ ద్వారా, ఓకేనా? ఇది ఎలా సాధ్యమవుతుందంటే, అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై, అమ్మోనియా ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే యూనియన్ ఆఫ్ N2 అండ్ H2. అంటే యూనియన్ ఈజ్ నథింగ్ బట్ కంబైన్, ఓకేనా? అంటే N2 H2 రెండు కంబైన్ అయిపోతాయి, ఓకేనా? కంబైన్ అయిపోయి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఈ NH3ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ N2 అండ్ H2 అనేటువంటి 1:3 రేషియోలో ఉంటాయి. అర్థమవుతుందా? ఈ N2ని 1 మాలిక్యూల్ తీసుకోవాలంటే 1 మోల్ తీసుకోవాలి, ఇక్కడ H2ని 3 మోల్స్ తీసుకోవాలి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే? సో మనకి ఇక్కడ ఆ రియాక్షన్లో ఏం జరుగుతుంది అనేది ఒక థియరీ పాయింట్ అయితే రాసేసినాం. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు రైట్ ద రియాక్షన్. మనం ఏం రాయాలి, రియాక్షన్ రాయాలి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, N2 H2 ఒక్కదానికొకటి కంబైన్ అయిపోతాయి. ఇక్కడ N2 తీసుకున్నాను, H2 తీసుకున్నాను, ఇవి రెండు ఎలా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. ఈ N2 H2 రెండు కూడా గ్యాసియస్ స్టేట్లోనే ఉండాలి. గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి N2ని H2ని మనం తీసుకుంటున్నాం. ఇవి రెండు 1:3 రేషియోలో ఉండాలి, ఓకేనా? ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, నేను చెప్తాను. 1:3 రేషియోలో అండి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, మనకి ఇక్కడ NH3 అనేటువంటిది మనకి ప్రిపేర్ అనేటువంటిది అవుతుందని చెప్పారు, ఓకేనా? ఇక్కడ చూడండి, ఈక్వేషన్ అనేటువంటిది మనకి ఇప్పుడు బ్యాలెన్స్డ్గా లేదు, మనమే బ్యాలెన్స్ చేయాలి. వెరీ సింపుల్ నేను చెప్తాను. చూడండి, మనకి ఏమైంది, NH3 ప్రొడ్యూస్ అయిందా, NH3 మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇక్కడ నైట్రోజన్ చూడండి, దీంట్లో NH3లో ఒకటి నైట్రోజన్ ఉంది. బట్ ఇక్కడ రియాక్టెంట్ సైడ్ చూడండి, ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రోడక్ట్. ఇది రియాక్టెంట్, ఇది ప్రోడక్ట్, ఓకేనా? ఇప్పుడు ప్రోడక్ట్ సైడ్ నైట్రోజన్ ఒకటే ఉంది, బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 2 ఉండాలి కదా, ఆబ్వియస్లీ. సో ఇక్కడ 2 పెట్టేశాను. కిత్నా హే, ఇద్దరు 2 హే, ఓకే? ఇప్పుడు ఇక్కడ 2 పెట్టేస్తే హైడ్రోజన్స్ ఎన్ని అయితే చెప్పండి, 2 మూల 6. ఇక్కడ 6 హైడ్రోజన్స్ అవుతాయి మనకి, ఓకేనా? 6 హైడ్రోజన్స్ అవుతాయి. బట్ ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ కూడా 6 ఉండాలి కదా. ఆమె రైట్. ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉంటే ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి.
2n, ఓకేనా, అంటే 2 నైట్రోజన్స్, ఇక్కడ 2 నైట్రోజన్స్, ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 6 హైడ్రోజన్స్ ఉండాలి కదా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 పెట్టేసినట్టయితే మనకి ఇక్కడ 3 పెడితే మనకి ఏమవుతుంది, ఇక్కడ H2 అంటే ఇక్కడ ఏంటిది 2 × 3 అంటే మనకు 6 అయిపోతుంది, ఇక్కడ కూడా మనకి 6 హైడ్రోజన్స్ అయిపోతుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్గా అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ N2లోనే మనకి ఒకటే N2 ఉంది, ఓకేనా, ఇక్కడ ముందేం లేదంటే ఏంటిది ఒకటే N2 ఉంది, ఇక్కడ మనకి H2లోనే 3 ఉన్నాయి. ఓకే, మనం ఎప్పుడైతే N2 అండ్ H2ని 1:3 రేషియోలో తీసుకుంటామో అప్పుడే మనకి NH3 అనేటువంటిది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, 1:3 రేషియో అనేటువంటిది. క్లియర్? అండ్ దిస్ రియాక్షన్ ఈస్ రివర్సిబుల్ ప్రాసెస్. ఏంటిది ఇది? రివర్సిబుల్ ప్రాసెస్. అంటే N2H2 కలిసిపోయి NH3ని అమ్మోనియాని ఫామ్ చేస్తాయి. ఈ అమ్మోనియా కూడా విడిపోయి మళ్ళీ ఇది H2N2గా మారిపోతుంది. అంటే రియాక్షన్ అనేటువంటిది ఫార్వర్డ్ జరుగుతుంది అండ్ బ్యాక్వర్డ్ జరుగుతుంది. దట్ మీన్స్ ఈ రియాక్షన్ ఏంటిది ఈక్విలిబ్రియంలో జరుగుతుంది. ఇలా జరగడాన్ని మనం ఏమంటాం? ఈక్విలిబ్రియం అంటాం. అర్థమవుతుందా? ఈక్విలిబ్రియం. రివర్సబుల్ రియాక్షన్ అంటే ఇవి రెండు ఎలా ఉంటాయి? ఈక్విలిబ్రియంలో ఉంటాయి మనకి. క్లియర్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ రియాక్షన్ జరుగుతుందో, ఎప్పుడైతే N2H2 రెండు కంబైన్ అవుతాయో, అవి ఎప్పుడైతే NH3ని ఫామ్ చేస్తాయో, ఈ రియాక్షన్లో మనకి చాలా హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? హీట్ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ అనేటువంటిది మనకు రిలీజ్ అవుతుంది. ఎంత అంటే ΔH అంటే ఏంటిదంటే హీట్ ఎంత రిలీజ్ అవుతుంది? -92.3 కిలో జౌల్స్ హీట్ అనేటువంటిది మనకు రిలీజ్ అవుతుంది. ఏ రియాక్షన్లో అయినా హీట్ రిలీజ్ అయిందనుకో, ఆ రియాక్షన్ని, ఓకేనా, ఆ రియాక్షన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఈ ప్రాసెస్ని మనం ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈ హైబర్ ప్రాసెస్లో అమ్మోనియాని ప్రిపేర్ చేయడాన్ని, ఓకేనా, మనం ఏమంటాం? ఇదొక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏంటినన్నా? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఈ రియాక్షన్, ఓకేనా, ఈ రియాక్షన్ జరిపేటప్పుడు మనం టెంపరేచర్ని ఎంత మెయింటైన్ చేయాలి? ఓకేనా, ఇప్పుడు కండిషన్స్ గురించి మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఫస్ట్ మనం ఏం పెట్టుకున్నాం? హైబ్రిడ్ ప్రాసెస్ అనే హెడ్డింగ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటిది? రియాక్షన్ అనే హెడ్డింగ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే కండిషన్స్. ఈ రియాక్షన్ జరగడానికి కొన్ని కండిషన్స్ అనేటువంటివి ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. పెట్టేసుకుని రాసేద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? ఓకే, ఇక్కడ N2H2 అనేటువంటిది 1:3 బై వాల్యూమ్. ఓకేనా, ఈ రేషియోలో ఉండాలి. ఇది ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పేసాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, టెంపరేచర్ అనేటువంటిది 450 నుంచి 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకు టెంపరేచర్ అనేటువంటిది ఉండాలి. చాలామంది ఏం చెప్తారంటే, లో టెంపరేచర్లో ఈ రియాక్షన్ అని చెప్తారు. అలా చెప్తే దట్ ఈస్ 100% రాంగ్. అది 100% రాంగ్ పాయింట్. చాలామంది అదే రాస్తున్నారు ఎగ్జాంపుల్లో. కావాలంటే ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు లో టెంపరేచర్ అని చెప్పారా, హై టెంపరేచర్ అని చెప్పారా, మీడియం అని చెప్పారా, ఒకసారి గుర్తు చేసుకోండి. చాలా మటుకు లో టెంపరేచర్ అని చెప్తారు. ఎందుకంటే లో టెంపరేచర్ కాదు, యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ రియాక్షన్కి మనకి హీట్ అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ రియాక్షన్ జరిగేటప్పుడు మనకు టెంపరేచర్ అనేటువంటిది, ఇక్కడ హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. హీట్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ రియాక్షన్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుందా? మనకి రియాక్షన్కి అవసరం లేదు. అంటే లో టెంపరేచర్ సరిపోతుంది. సో అందరు ఇక్కడికి ఆగిపోతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, లో టెంపరేచర్లో ఈ N2H2 అనేటువంటి కంబైన్ అయిపోవు. ఒకదానికొకటి కంబైన్ అయితేనే కదా మనకి NH3 అనేవి ఫామ్ అయిపోతుంది. కానీ లో టెంపరేచర్లో ఇవి కంబైన్ అవ్వవు. మోడరేట్ టెంపరేచర్లో లేదా ఇంటర్మీడియట్ టెంపరేచర్లో, అంటే అటు లో టెంపరేచర్ కాదు, ఇటు హై టెంపరేచర్ కాదు, మీడియం టెంపరేచర్లో ఈ N2H2 అనేటువంటి కంబైన్ అయిపోతాయి. అంటే ఈ రియాక్షన్కి మనం మీడియం టెంపరేచర్, అంటే 450 నుంచి 500 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ మనం ఇచ్చినట్టయితే ఈ రియాక్షన్ అనేటువంటిది అమ్మయ్య సూపర్ జరుగుతుంది. రియాక్షన్ అనేటువంటిది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇదేంటిది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకేనా, ఎందుకంటే హీట్ అనేటువంటి రిలీజ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇది రివర్సిబుల్ రియాక్షన్. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా, ఇది ప్రొడక్ట్ సైడ్ నుంచి ఏంటి రియాక్టెంట్స్ ఫామ్ అవుతాయి, రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది లీ చార్టియర్ ప్రిన్సిపల్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది ఈ రియాక్షన్కి. లీ చార్టియర్ ప్రిన్సిపల్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. అది ఇక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది, సార్ ఏంటి సార్ ఈ లీ చార్టియర్ ప్రిన్సిపల్ అంటే? కాన్సన్ట్రేట్గా వినండి. మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఎన్ని మోల్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ప్రొడక్ట్ ఎన్ని మోల్స్ ఉన్నాయి చెప్పండి? 2 NH3లు ఉన్నాయి. ఇక్కడ 2 NH3లు ఉన్నాయి, 2 మోల్స్.
ఓకే, రియాక్టెంట్స్ మొత్తం ఎన్ని మోల్స్ ఉన్నాయి చెప్పండి. N2 గ్యాస్ అనేటువంటిది 1 మోలు ప్లస్ ఇదెన్ని మోల్స్, ఇది 3 మోల్స్. 1 + 3 ఎంత మనకి ఎంత 4 మోల్స్. లీ చార్టియర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఒక రియాక్షన్ అనేటువంటిది ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి రియాక్షన్ అనేటువంటిది, ఓకేనా. ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం కదా సింబల్, ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి ఒక రియాక్షన్ అనేటువంటిది, ఓకేనా. దానికి ప్రెజర్ని మనం, ఓకేనా, ఇంక్రీజ్ చేసినప్పుడు కాన్సన్ట్రేట్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ P అంటే ప్రెజర్ అనుకుందాం. ప్రెజర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు రియాక్షన్ ఎటు నుంచి ఎటు జరుగుతుందంటే రియాక్టెంట్ నుంచి, ఓకేనా, అంటే తక్కువ మోల్స్ నుంచి ఎక్కువ మోల్స్ వైపు జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, కాన్సన్ట్రేట్గా వినండి. లీ చార్టియర్ ప్రిన్సిపల్ ప్రకారం ఒక ఈక్విలిబ్రియం రియాక్షన్లో మనం ప్రెజర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ రియాక్షన్కి మనం ప్రెజర్ని అందిస్తున్నాం. ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మోల్స్ ఉన్న సైడ్ నుంచి తక్కువ మోల్స్ ఉన్న సైడ్కి రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ రియాక్టెంట్ సైడ్స్ 4 మోల్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ మోల్స్ ఉన్నాయి. తక్కువ మోల్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ప్రొడక్ట్ సైడ్. అంటే రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్ సైడ్ మనకేంటిది రియాక్షన్ అనేటువంటి జరుగుతుంది, ఓకేనా. సో ఇదే లీ చార్టియర్ ప్రిన్సిపల్, ఓకేనా. మనకు కూడా రియాక్షన్ ఎటు నుంచి ఎటు కావాలా, రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్ సైడే కావాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, అమ్మోనియాని ప్రిపేర్ చేస్తున్నాం. మనకు అమ్మోనియా ఫుల్ ప్రిపేర్ అనేటువంటిది కావాలి. ఎక్కువ మొత్తంలో నేను అమ్మోనియాని ప్రిపేర్ చేయాలా, ఓకేనా. అదేగా మనకు అడిగింది, అదేగా మనకు కావాల్సింది. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్ సైడ్ వెళ్తేనే మనకి ఏంటిది, ఇక్కడ ప్రోడక్ట్ బాగా ఫామ్ అవుతుంది. నైట్రోజన్ అనేటువంటిది ఎక్కువ ఇలైడ్స్ అనేటువంటి మనకు ఫామ్ అవుతాయి, ఓకేనా. అదే ఇటు నుంచి ఇటు పోయింది అనుకో, అప్పుడు ప్రోడక్ట్ తగ్గిపోద్ది కదా, ఓకే. రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్ సైడ్కి వెళ్తేనేమో ఇది ఎక్కువ ఫామ్ అయిపోతుంది, ఓకేనా. బట్ ప్రొడక్ట్ సైడ్ నుంచి ఇటు వస్తే తక్కువ ఫామ్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మనకి రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్ సైడే కదా మనకి ఇప్పుడు వెళ్తుంది లీ చార్టియర్ ప్రిన్సిపల్ ప్రకారం. ఇటు తక్కువ, ఇటు ఏంటి ఎక్కువ మోల్స్ ఉన్నాయి. ఎక్కువ మోల్స్ ఉన్న సైడ్ నుంచి మనకేంటిది తక్కువ మోల్ సైడే మనకు రియాక్షన్ అనేటువంటిది బాగా జరగాలి. అంటే మనకు లీ చార్టియర్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఈ రియాక్షన్కి అప్లికేబుల్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వెరీ సింపుల్. చూడండి, మనకి ఇక్కడ మనకు ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తేనే మనకేంటిది ఇక్కడ ప్రోడక్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇటు తక్కువ మోల్స్ ఉన్నాయి కదా ప్రోడక్ట్ సైజ్. సో మనకు ప్రెజర్ ఈ రియాక్షన్కి ఏంటిది ఎక్కువగా ఇవ్వాలి కదా, ఓకే. సి హియర్, ఇక్కడ మనం హై ప్రెజర్ని అప్లై చేయవలసి ఉంటుంది ఫర్ దిస్ రియాక్షన్, ఓకేనా. ఈ రియాక్షన్కి మనం హై ప్రెజర్ అప్లై చేస్తే మనకేంటిది 200 నుంచి 300 ATMsని మనం అప్లై చేస్తే ఈ రియాక్షన్ అటువంటిది అద్భుతంగా జరుగుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ రియాక్షన్కి మనం క్యాటలిస్ట్ని ఏం యూజ్ చేస్తామంటే క్యాటలిస్ట్ అంటే ఏం లేదు నాన్న, ఇది రియాక్షన్ యొక్క స్పీడ్ని పెంచుతుంది. రియాక్షన్ చాలా అద్భుతంగా జరిగే విధంగా, ఓకేనా, సాఫీగా రియాక్షన్ మంచిగా జరిగే విధంగా క్యాటలిస్ట్ అనేటువంటి చూస్తుంది, ఓకేనా. క్యాటలిస్ట్ అనేది రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. అంటే ఇది రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్ సైడ్ మంచిగా ఏర్పడాలి ప్రోడక్ట్, మళ్ళీ ప్రొడక్ట్ సైడ్ నుంచి రియాక్టెంట్ సైడ్ ఇటు కూడా మనకి ఏదైతే రియాక్షన్ అనేటువంటిది మంచిగా జరిగే విధంగా ఈ క్యాటలిస్ట్ అనేటువంటిది మనకు చూసుకుంటుంది, ఓకేనా. ఓకే, ఇక్కడ క్యాటలిస్ట్ మనం ఏం చూస్తాం, ఫైన్లీ డివైడెడ్ ఐరన్, అంటే ఐరన్ మాలిక్యూల్, అంటే చిన్న చిన్న ఐరన్ ముక్కల్ని, ఓకేనా, ఐరన్ని కొంచెం చిన్న చిన్న పీసులుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం క్యాటలిస్ట్గా యూజ్ చేయొచ్చు ఈ రియాక్షన్కి, ఓకే. నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ప్రమోటర్. అసలు ప్రమోటర్ అంటే ఏంటిది, క్యాటలిస్ట్ అంటే ఏంటో చెప్పినాం. ప్రమోటర్ అంటే ఏంటిది, ఈ ప్రమోటర్ అంటే ఏం లేదు, ఇది క్యాటలిస్ట్ పని చక్కగా చేసే విధంగా ఏంటిది ప్రమోటర్ చూసుకుంటుంది, ఓకేనా. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, రియాక్షన్ మంచిగా జరిగేందుకు చూసుకుంటుంది, ఓకేనా. ప్రమోటర్ ఏం చేస్తుంది, ఈ క్యాటలిస్ట్ పని చక్కగా జరిగే విధంగా, దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటిది, ఇది క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని మంచిగా ఇంక్రీజ్ చేయడానికి ఇదేంటిది ప్రమోటర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రమోటర్గా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం అంటే మాలిబ్డినం యూజ్ చేయొచ్చు, లేదా ఓకేనా MO అంటే మాలిబ్డినం, లేదా అల్యూమినియం ఆక్సైడ్ అయినా యూజ్ చేయొచ్చు, Al2Cl3 అనేది మనం యూజ్ అయినటువంటి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే N2 అండ్ H2 షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ లైక్ ఏంటంటే CO2 అండ్ CO. ఇక్కడ N2 అండ్ H2 ఈ రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి కదా నాన్న, ఇవి ఎప్పుడు కానీ ఇంప్యూరిటీస్ నుంచి ఫ్రీగా ఉండాలి. దీంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు N2 అంటే కూడా గ్యాస్ స్టేట్లో మనం తీసుకుంటున్నాం, H2 కూడా గ్యాస్ స్టేట్లోనే మనం తీసుకుంటున్నాం, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్యాస్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా వచ్చిందనుకో, ఓకేనా, లేదా కార్బన్ మోనాక్సైడ్ వచ్చిందనుకో, అవన్నీ ఏంటి విషవాయువులు కదా. సో అప్పుడేమవుతుంది, అవి ఇంప్యూరిటీ అంటే అవి పాడైపోతాయి. అప్పుడేమైపోతుంది, అది క్యాటలిస్ట్ని దెబ్బతీస్తాయి.
క్యాటలిస్ట్లను దెబ్బతీస్తాయి, క్యాటలిస్ట్ యొక్క పనితీరుని దెబ్బతీస్తాయి. ఎప్పుడు ఇంప్యూరిటీ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ చక్కగా జరగదు. రియాక్షన్ మంచిగా జరగడానికి మనం క్యాటలిస్ట్ యూజ్ చేస్తాం. ఇందులో ఇంప్యూరిటీస్ ఉంటే క్యాటలిస్ట్ని దెబ్బతీస్తే అప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ మంచిగా జరగదు. సో మనం ఎప్పుడు కానీ N2H2 అనేటువంటిది ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ లేకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడితో ఇంకా అయిపోలేదు, ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, మనం రాయొచ్చు. ఓకేనా, ఇంత రాసిన ఎనఫే, నేను చెప్తున్నాను ఇంత రాసిన ఎనఫే, బట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు మీరు ఏ పాయింట్స్ మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే, క్వశ్చన్ రాసేటప్పుడు ఓకేనా, ఈ హెడ్డింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. రియాక్షన్ రాయండి, రియాక్షన్ డెఫినేషన్ రాయండి. రియాక్షన్ ఇది రాయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ రియాక్షన్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి మెన్షన్ చేయండి. మనకు టెంపరేచర్ ఎంత అవసరం అవుతుంది, 450 నుంచి 500 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. నెక్స్ట్ మనకు ప్రెజర్ ఎంత అవసరం అవుతుంది, హై ప్రెజర్ 200 నుంచి 300 ATMs ప్రెజర్ అవసరం అవుతుంది. నెక్స్ట్ దీనిలో క్యాటలిస్ట్ మనం ఏం యూజ్ చేస్తాం, ఫైన్లీ డివైడెడ్ ఫెర్రస్, ఇది యూజ్ చేస్తాం. ఇది నెక్స్ట్ MO అండ్ Al2CO3, సో ఇది యూజ్ చేస్తాం. నేను చెప్తున్నాను, ఇది యూజ్ చేసేసి ఓకేనా, ఈ రియాక్షన్ రాసేసి ఈ రియాక్షన్ నుంచే మనం ఈ పాయింట్ రాయొచ్చు. వెరీ సింపుల్. మీకు ఇంకా మంచి లాంగ్వేజ్లో రాయాలంటే, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, N2 ఓకేనా, 1 mole ఆఫ్ N2 గ్యాస్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ 3 moles ఆఫ్ H2 గ్యాస్. ఓకేనా, దెన్ లేకపోతే ఇన్ ప్రజెన్స్ ఆఫ్, మీరు ఈ క్యాటలిస్ట్ అని కూడా చెప్పచ్చు, ఫైన్లీ డివైడెడ్ ఐరన్ ఎట్ దిస్ టెంపరేచర్ ఎట్ దిస్ ప్రెజర్. ఓకేనా, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ దిస్ ప్రమోటర్ మనకు ఇది ప్రొడ్యూస్ అవుతుందని రాయొచ్చు మీ సొంత భాషలో. N2H2 గ్యాస్ అనేటువంటివి కంబైన్ అయిపోయి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ దేని సమక్షంలో, ఓకేనా, ఈ క్యాటలిస్ట్ సమక్షంలో, ఈ ప్రమోటర్ సమక్షంలో, ఇంత టెంపరేచర్లో, ఇంత ప్రెజర్లో మనకి ఇవి రియాక్షన్ చెంది మనకు ఈ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుందని ఈ ఈక్వేషన్ చూసే మనం ఒక డెఫినేషన్ అనేటువంటి రాయొచ్చు. ఇది మీకు గుర్తు లేకపోతే. ఓకేనా, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రియాక్షన్ మీకు గుర్తుంది అనుకున్నానా. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఇదే పాయింట్ మీరు కింద రాయాలి కండిషన్లలో. ఓకే, ఇక్కడ టెంపరేచర్ ఎంత యూజ్ చేస్తున్నాం, టెంపరేచర్ రాస్తున్నాం. ఇది ప్రెజర్ ఎంత యూజ్ చేస్తున్నాం, ఈ పాయింట్ రాస్తున్నాం. నెక్స్ట్ ఫైన్లీ డివైడెడ్ ఫెర్రస్, ఇది ఏంటిది మనకి ఇక్కడ క్యాటలిస్ట్, ఇది కింద రాస్తున్నాం. నెక్స్ట్ ఇది మాలిబ్డినం, ఇదేంటిది ప్రమోటర్, ఇది కిందనే రాస్తున్నాం. ఓకేనా, మనకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ మొత్తం మనం ఈ రియాక్షన్ నుంచే మనం రాసేది. నెక్స్ట్ ఇది ఏంటిది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎందుకంటే ఇక్కడ హీట్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది రివర్సిబుల్ రియాక్షన్, ఇక్కడ చూడండి రివర్సిబుల్ సింబల్ పెట్టాను. ఇలా ఉంటేనేమో ఏంటిది ఇర్రివర్సిబుల్, ఇలా ఉంటేనేమో రివర్సిబుల్, ఇటు వెళ్తుంది రియాక్షన్ అనేటువంటిది. ఓకేనా, ఇది నెక్స్ట్ లీ చార్టియర్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఇందులో అసలు మీకు తెలియని పాయింట్ ఏముంది, ఏం లేదు కదా. ఇప్పుడు పిల్లలు ఇప్పటి వరకు మనం ఏం చూసాం, అమ్మోనియాని హైబర్ ప్రాసెస్లో ఇండస్ట్రీలో ఎలా ప్రిపేర్ చేస్తారు అనే స్టెప్ వరకు మనం చూసాం. బట్ ప్రిపేర్ అయినటువంటి అమ్మోనియాని, ఓకేనా, అది డైరెక్ట్ ప్యూర్ అమ్మోనియా ప్రిపేర్ అవ్వదు, మనకు మిక్స్చర్ అనేటువంటిది ఉంటుంది. N2 ఉంటుంది, H2 ఉంటుంది, NH3 ఉంటుంది. రైట్, ఇవి రెండు కలిసిపోయే అమ్మోనియా ఏర్పరుస్తున్నాయి కదా. అంటే ఏర్పడినటువంటి మిశ్రమంలో మనకి N2 ఉంటుంది, H2 ఉంటుంది అండ్ అమ్మోనియా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ నుంచి NH3ని మనం బయటికి తీయాలి, అప్పుడే మనకు ప్యూర్ NH3 అనేటువంటిది మనకు బయటకు వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే కలెక్షన్ ఆఫ్ అమ్మోనియా అంటాం. కలెక్షన్ ఆఫ్ అమ్మోనియా అంటాం. ఇది కూడా మంచి హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా, ఇది ఆప్షన్ ఏలోనే, ఓకేనా, క్వశ్చన్లో మనకు ఆప్షన్ ఏలోనే, ఇది కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా, సో మనం ఇప్పుడు అమ్మోనియాని ఎలా కలెక్ట్ చేయాలి ఆ మిక్స్చర్ నుంచి అనే దాన్ని చూద్దాం. మనం ఫస్ట్ మెథడ్ ఏంటంటే బై కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏం లేదు, లిక్విఫైయింగ్. అంటే ఇప్పుడు ఈ మిక్చర్ ఉంది కదా, దాన్ని మనం లిక్విఫై చేసినట్టయితే, కూలింగ్ చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే, ఈ మూడు మిశ్రమంలో మనకు మూడు ఉన్నాయి, N2 ఉంది, H2 ఉంది అండ్ NH3 ఉంది. ఈ మూడు మిశ్రమాలలో ఈ NH3 ఉంది కదా నాన్న, ఈ NH3 అనేటువంటిది వెరీ వెరీ ఈజీలీ లిక్విఫై అవుతుంది అన్నట్టు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈ మిశ్రమంలో, ఈ మిక్స్చర్లో NH3 అనేటువంటిది ఈ రెండింటితో కంపేర్ చేసినట్టయితే ఇది ఈజీగా, వెరీ ఈజీగా లిక్విఫై అవుతుంది మనకి వెన్ కంపేర్స్ టు విత్ దిస్. సో అది లిక్విఫై అయితే ఏమవుతుంది, ఇవి రెండేమో ఎయిర్లానే ఉండిపోతాయి. ఓకేనా, ఈ లిక్విఫై అయితే ఈ లిక్విడ్ని మనం ఈజీగా సపరేట్ అనేటువంటి చేయొచ్చు ఇండస్ట్రియల్ మెథడ్లో. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకేనా, ఇవి లిక్విఫై అవ్వవు, ఇది లిక్విఫై అవుతుంది. లిక్విఫై అయిన దాన్ని, లిక్విఫై కాని దాన్ని మనం ఈజీగా మనం సపరేట్ అనేటువంటిది చేయొచ్చు. మన అమ్మోనియాని మనం ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది చేసుకోవచ్చు, కలెక్ట్ అనేటువంటి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే డిజాల్వింగ్ ఇన్ వాటర్.
ఏంటిదన్నా డిజాల్వింగ్ ఇన్ వాటర్. ఇప్పుడు NH3ని అంటే ఈ మొత్తం మిశ్రమాన్ని వాటర్లో డిజాల్వ్ చేసినట్టయితే ఈ మూడింట్లో NH3 అనేటువంటిది హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. అంటే వీటన్నిటితో కంపేర్ చేస్తే NH3 అనేటువంటిది ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అనేటువంటిది అవుతుంది. వాటర్లో సాల్యుబుల్ అవుతుంది కదా. ఇప్పుడు సాల్యుబుల్ అయిన దాన్ని సపరేట్ చేసి ఇప్పుడు సాల్యుబుల్ కాదని తీసేస్తే అయిపోతుంది. మనకు సాల్యుబుల్ అయిందే మనకు NH3, దీన్ని మాత్రమే మనం ఈజీగా కలెక్ట్ అనేటువంటి చేసుకోవచ్చు. మరి ఎందుకు మీకు డౌట్ వస్తుంది NH3నే ఎందుకు ఈజీగా లిక్విఫై అవుతుంది, NH3 ఎందుకు సాల్యుబుల్ అవుతుందంటే జనరల్గా ఇది ఏంటంటే NH3 అనేటువంటిది హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్ బాండింగ్ టాపిక్ ఆల్రెడీ చెప్పాను ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నీట్ అండ్ JEE ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో NH3 హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేయడం వల్ల ఇది మనకేంటిది మనకు హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ చేయడం వల్ల ఇది ఈజీగా మనకి సాల్యుబుల్ అనేటువంటిది అవుతుంది, వాటర్తో బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. సో అప్పుడు దీన్ని మనం ఈజీగా సపరేట్ అనేటువంటిది చేయొచ్చు. సో ఇవి రెండు మెథడ్స్. మీకు సమ్ టైమ్స్ ఓకేనా డయాగ్రామ్స్ మ్యాండేటరీ కాదు, బట్ డయాగ్రామ్ కనుక ఈ క్వశ్చన్కి మీరు వేసినట్టయితే ఇంకా మీరు కళ్ళు మూసుకొని మీకు బై మార్క్స్ అనేటువంటి వేస్తాడు. మంచి ఇంప్రెషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏం లేదు నాన్న, ఇప్పుడు ఈ ఎండ్లో N2 గ్యాస్ని ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. వెరీ సింపుల్. ఒక డబ్బాకు ఒక డబ్బా మొత్తం అతికించి వెళ్ళండి. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే వెళ్ళండి. వెరీ సింపుల్. చూడండి నాన్న, ఇక్కడ నుంచి మనం N2 గ్యాస్ని లోపల పంపిస్తాం, ఇక్కడ నుంచి మనం H2 గ్యాస్ని లోపల పంపిస్తాం. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఈ డబ్బా ఏంటంటే ఇది కంప్రెషన్ ఛాంబర్. ఇక్కడ మనకి N2 H2 గ్యాస్ అనేటువంటి కంప్రెస్ అయిపోతాయి, అంటే మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఇక్కడ దేనికి నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయింది. సో ఇవంతా ఈ రెండు గ్యాస్లు అనేటువంటిది ఇక్కడికి వస్తే ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం ఇంత టెంపరేచర్ అనేటువంటిది ఇవ్వాలి, ఇంత మనకు అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేటువంటిది ఇవ్వాలి. ఓకేనా. సో ఇది చూసారా, దీన్ని కంప్రెషన్ ఛాంబర్ అంటారు. ఇదేంటంటే క్యాటలైటిక్ ఛాంబర్. ఇక్కడనే మనం దీనికి హీట్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తాం. మనం క్యాటలైటిక్ ఛాంబర్లో మనకి ఏముంటుంది, ఇంత టెంపరేచర్ ఇంత ప్రెజర్ మనం మెయింటైన్ చేస్తూ మనం క్యాటలిస్ట్ మనం ఇందులో వేసినప్పుడు ఏమైంది ఇప్పుడు మనకు మిక్చర్ అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు N2 H2 NH3 ఈ మూడు అనేటువంటి మనకు ఫామ్ అవుతాయి. N2 H2 అండ్ NH3 ఈ మూడు అనేటువంటి మిక్చర్ ఫామ్ అవుతుంది. ఈ మిక్చర్ని ఓకేనా, ఈ మిక్చర్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే ఈ మిక్చర్ అంతా ఈ ఛాంబర్లోకి వెళ్తే దీన్ని మనం కండెన్సేషన్ ఛాంబర్ అంటాం. అంటే ఇది చూడండి ఫస్ట్ మెథడ్లో మనం ఇది డయాగ్రామ్ అన్నట్టు. ఇదేంటి నాన్న, లిక్విఫైయింగ్. సో కండెన్సేషన్ ఛాంబర్లో మనకి ఏమవుతుంది, ఇప్పుడు లిక్విఫైయింగ్ చేయడం ద్వారా మనకేమవుతుంది, NH3 ఈ మిక్చర్లో మూడింట్లో ఇది ఈజీగా లిక్విఫై అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, లిక్విఫై అయిందేమో ఇక్కడ నుంచి ఇటు బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా. అండ్ లిక్విఫై కానీ H2O అండ్ N2 ఇవి మనకు అవసరం లేదు కదా, మనకు ఓన్లీ అమ్మోనియాని మాత్రమే ప్రిపేర్ అనేటువంటి చేయాలి. ఇప్పుడు అమ్మోనియా అనేటువంటి లిక్విఫైయింగ్ అమ్మోనియా అనేటువంటిది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా. అండ్ మిగిలిన అన్ని కూడా మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా మనకి మళ్ళీ ఇక్కడ కాంప్రెషన్ ఛాంబర్లోకి మనకి రావడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ 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 సింపుల్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓకేనా. ఇప్పుడు మనకు అంటే క్వశ్చన్లో మనకు అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఎక్కువ ఇస్తున్నాను, పాయింట్స్ అనేటువంటి తక్కువనే ఉన్నాయి, బట్ మీకు ప్రతి పాయింట్ అనేటువంటిది మీకు అర్థం అవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పాయింట్స్ అనేటువంటి అర్థమైతే మీరు ఓన్గా కూడా నెంబర్ ఆఫ్ పాయింట్స్ని మీరు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటి, మనకు అసలు హైబర్ ప్రాసెస్ అంటే ఏంటి అది గుర్తుపెట్టుకో. దాని తర్వాత ఏంటి, రియాక్షన్ గుర్తుపెట్టుకో, వెరీ ఇంపార్టెంట్. రియాక్షన్ గుర్తుపెట్టుకున్న తర్వాత అవి ఎన్ని రేషియోలో ఉంటాయి, టెంపరేచర్ ఎంత యూజ్ చేయాలి, ప్రెజర్ ఎంత యూజ్ చేయాలి, అండ్ ఆ ప్రాసెస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటిది, అండ్ లీ చార్టియర్ ప్రిన్సిపల్, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా అంటే చాలా, ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్కటి సపరేట్గా నువ్వు పాయింట్ రాసేయచ్చు. ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటి పడతాయి. మొత్తం దీన్ని ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమవుతుందా. కొన్ని పాయింట్స్ రాసినా పర్లేదు. ఇప్పుడు ఫస్ట్ చెప్పినటువంటి కాన్సెప్ట్లో కొంచెం తగ్గించి ఇప్పుడు దీంట్లో కూడా 2-3 పాయింట్స్ రాయండి. వీలైతే ఈ డయాగ్రామ్ కూడా వేయండి. ఈ డయాగ్రామ్ వేసినందుకు, ఈ లేబులింగ్ వేసినందుకు ప్రతి దానికి ఇది ఒక మీకు మంచి ఇంప్రెషన్ అనేటువంటిది కలగజేస్తుంది. వీటికి కూడా మార్క్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. సో లెట్ us see బి అంటే ఏంటిది, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినాం కదా ఈ అమ్మోనియాని మనం కాపర్ సల్ఫేట్తోని ఓకేనా, ఆ 3 ఉన్నాయి కదా, వాటితో మనం రియాక్షన్ అనేటువంటిది చేద్దాం. సో లిజన్ కేర్ఫుల్లీ పిల్లలు. నెక్స్ట్ బి చూడండి. బిలో మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రిపేర్ చేసినటువంటి అమ్మోనియాని 3 కాంపౌండ్స్ తోటి రియాక్షన్ చేస్తున్నాం. ఒకటి జింక్ సల్ఫేట్, ఇంకోటి ఏంటంటే కాపర్ సల్ఫేట్, ఇంకోటి ఏంటంటే AgCl అంటే సిల్వర్ క్లోరైడ్. నేను ఇక్కడ AgCl2 అని క్వశ్చన్లో మెన్షన్ చేశాను అనుకుంటాను, అది కొంచెం చేంజ్ చేసుకోండి. Cl2 కాదు CLA, AgCl సిల్వర్ క్లోరైడ్. ఓకేనా. ఓకే, ఫస్ట్ మనం జింక్ సల్ఫేట్తో రియాక్షన్ చెందినట్టయితే ఏం జరుగుద్దో చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఎక్సెప్షన్.
హెడ్డింగ్ పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్ అమ్మోనియా అనేటువంటిది జింక్ సల్ఫేట్తో రియాక్షన్ చెందదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్వస్ అమ్మోనియా అంటే వాటర్తోని ఆల్రెడీ రియాక్షన్ చెందినటువంటి అమ్మోనియా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను NH3ని తీసుకున్నాను. NH3ని నేను సంథింగ్ ఇక్కడ వాటర్తో రియాక్షన్ చేస్తున్నాను, H2Oతో రియాక్షన్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే NH4OH అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా? NH4OH అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ H2Oలో ఉన్నటువంటి H+ ఏమో ఈ అమ్మోనియాతోని, అండ్ ఇక్కడ OH- ఏమో ఇలా సింగిల్గానే ఉంటుంది. సో ఈ బాండ్ అనేటువంటిది ఇలా ఉంటుంది, NH4 NH3, ఇది ఒక H NH4 అండ్ ఈ OH అనేటువంటి సపరేట్గా ఉంటుంది. సో NH4OH అనేటువంటి మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో అమ్మోనియాతో కాకుండా అమ్మోనియా ఎక్వస్ అమ్మోనియా వాటర్తో కలిసి ఉన్నటువంటి అమ్మోనియాతో ఇక్కడ జింక్ సల్ఫేట్ అనేటువంటిది రియాక్షన్ చెందుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా కథ అంతా నేను చెప్పేస్తాను. సో బేసికల్గా మీరు ఎప్పుడు కానీ కెమిస్ట్రీలో మీకు రియాక్షన్ అర్థం కాకపోతే, ఓకేనా, ఫస్ట్ రియాక్షన్ అర్థం కాకపోతే మీరు ఏం చేయాలి అంటే కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మేబీ కొంచెం అప్పుడప్పుడు ఫ్లోలో ఉన్నప్పుడు కొంచెం తడబడతాను. ఓకే, ప్లస్లు మైనస్లు చూడండి, లేదా ఎక్కడైనా లోన్ పేరు MTR బెటల్ ఉంటే అది చూడండి. ప్లస్లు మైనస్ అయితే తెలుసు, ప్లస్ ఎక్కడుంటే మైనస్ అక్కడికి, మైనస్ దాని దగ్గరికి వస్తుంది, మైనస్ ఎక్కడుంటే ప్లస్ దాని దగ్గర పోతాయి. ఇవి రెండు ఆపోజిట్ పోల్స్ మీకు తెలుసు. ఓకే, సమ్ టైమ్స్ ఏంటంటే లోన్ పేరు ఉంటుంది. ఓకేనా? లోన్ పేరు ఉంటుంది. ఓకేనా? MTR బెటల్ ఉంటుంది. అలాంటి ప్లేస్లో కూడా మనకి అట్రాక్షన్ అనేటువంటి ఉంటుంది. లోన్ పేరు ఏం చేస్తుంది అంటే ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పేసెస్, దాని దగ్గర లోన్ పేర్స్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడేంటి ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నదానికి అవి ఇచ్చేస్తుంది. లోన్ పేరు ఇంకా దేని దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉన్నా ఈ లోన్ పేరు వెళ్ళి దానికి డొనేట్ చేస్తుంది. ఓకేనా? ఇది జస్ట్ ఒక చిన్న గుర్తుపెట్టుకోండి, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, ఇక్కడ జింక్ సల్ఫేట్లో మనకు ఆల్రెడీ తెలుసు, జింక్కి ఏమో Zn పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, SO4కి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఓకేనా? జింక్ పాజిటివ్, SO4 నెగిటివ్. ఇక్కడ NH4OHలో మనకేంటిది పాజిటివ్ దేనికి ఉంటుంది? NH4కి ఏమో మనకి పాజిటివ్ ఉంటుంది, OHకి ఏమో మనకు మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? NH4 పాజిటివ్ అండ్ OHకి ఏమో నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈజీగా చెప్పండి, ఇప్పుడు ఈ రెండిట్లో బాండ్ ఏదైతే బాండ్ ఫామ్ చేస్తుంది? ఇప్పుడు దీనికి పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఐమ్ రైట్? ఇక్కడ దీనికి పాజిటివ్ ఉంది, ఇది ఈ నెగిటివ్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ జింక్ ఇది OHతో చూడండి, ఇప్పుడు జింక్ OHతోని మనకు బాండ్ ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి 2 OHలు ఉన్నాయి, 2 ఇక్కడ OH. సో జింక్ OH తోని బాండ్ ఫామ్ చేసింది, OH2 2 ఉన్నాయి, మనకు OH 2 ఉన్నాయి, 2 పెట్టేశాను. క్లియర్? వెరీ సింపుల్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ NH4 అనేటువంటిది SO4తో బాండ్ ఫామ్ చేస్తుంది. చూడండి NH4లు మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 NH4లు ఉన్నాయి. ఓకేనా? 2 NH4లతో ఇక్కడ ఒక SO4 వచ్చి బాండ్ని ఫామ్ చేసింది. వెరీ సింపుల్. ప్లస్లు మైనస్ వస్తే మీకు ఆల్మోస్ట్ తెలిసినట్టే. ఓకే, సో ఇది ఇప్పుడు అర్థమైంది కదా మీకు రియాక్షన్ అనేటువంటిది. ఇప్పుడు దీని నుంచి మీరే ఒక సెంటెన్స్ రాయండి. వెరీ సింపుల్. ఇదేంటి? జింక్ సల్ఫేట్. When zinc sulfate is going to react with aqueous ammonia, it will produce దిస్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ నేమ్ రాత్రి సరిపోతుంది. ఇదేంటిది? జింక్ హైడ్రాక్సైడ్. ఇది జింక్ ఇది OH ఉంటుంది, హైడ్రాక్సైడ్ అనేది జింక్ హైడ్రాక్సైడ్. దీన్నే వైట్ పీపీటీ, ఇది వైట్ పీపీటీ అన్నట్టు, వైట్ కలర్లో పీపీటీ వస్తుంది. ఈ రెండింటిని మనం ఒక బీకర్లోనే లేదంటే ఒక పరీక్షణాలకోలు తీసుకొని ఈ రెండింటిని ఒక దాంట్లో వేసినట్టయితే ఇది మన కింద పీపీటీ లాగా కిందికి వెళ్ళిపోతుంది వైట్ కలర్లో. అర్థమవుతుందా? మిగిలిందంతా లాస్ట్ నార్మల్గా వాటర్ లాగా పైన తేలుతుంది, ఇది మాత్రం కిందికి పీపీటీ లాగా కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా? అందులో ఇది కూడా ఉంటుంది. ఓకేనా? ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బై ప్రోడక్ట్. ఇదేంటిది? అమ్మోనియం సల్ఫేట్. ఇవి రెండు మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మీరు ఓన్గా సెంటెన్స్ అనేటువంటిది రాయాలి. సెంటెన్స్ రాసిన తర్వాత ఇది రాయండి. క్లియర్? మీకు ఎలా ఓన్గా అంటే అలా రాయొచ్చు, ఎలా రాసినా మార్క్స్ అనేటువంటి పడతాయి. యాక్చువల్గా దిస్ ఈస్ మెయిన్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రియాక్టెంట్స్ నేమ్ రాయాలి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రోడక్ట్ నేమ్ కూడా రాయాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా రియాక్టెంట్ ప్రొడక్ట్స్ నేమ్స్ అన్ని రాసేసి ఒక చిన్న సెంటెన్స్ రాసేస్తే దీనికి మీకు పర్ఫెక్ట్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఏంటంటే రియాక్షన్ విత్ కాపర్ సల్ఫేట్. ఓకేనా? ఎక్వస్ కాపర్ సల్ఫేట్. ఇక్కడ మనకి ఏమైంది చెప్పండి? ఇది ఒక కాపర్ సల్ఫేట్ ఉంది ఇక్కడ. ఓకే, కాపర్ సల్ఫేట్ ఉంది. ఇక్కడ ఏముంది? 4NH ఉంది. ఇక్కడ ఓన్లీ NH3 మాత్రమే ఉంది. ఇందులో ప్లస్లు మైనస్ గుర్తించవచ్చు. ఈ రెండిట్లో Cuకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, SO4కి మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? Cuకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, SO4కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ NH3 ఏముంది? NH3 దగ్గర మనకి NH3లో నైట్రోజన్ దగ్గర మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాజు చూడండి, నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఈ కాపర్ అనేటువంటిది జనరల్గా ఇదేంటిది? ట్రాన్సిషన్ మెటల్.
యాక్చువల్గా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎవరైతే విన్నారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. కాపర్ అనేటువంటిది ఏంటిది, మనకు ట్రాన్సిషన్ మెటల్. ఇక్కడ నుంచి మనకు డి ఆర్బిటల్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. అంటే దీంట్లో ఎంటీ ఆర్బిటల్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, అందుకనే. సో అలా కాకపోయినా ఎంటీ ఆర్బిటల్ కాకపోయినా, అలా మీకు గుర్తు లేకపోయినా కూడా కాపర్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అనేది తెలుసు కదా. ఓకే, ఇది NH3 దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. దీని దగ్గర లోన్ పేరు ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏమైపోద్ది, ఇది కాపర్తోని బాండ్ని ఫామ్ చేస్తుంది. ఈజీగా చెప్పొచ్చు కదా. ఇక్కడ మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కాపర్ ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్. ఓకేనా, కాపర్తో ఏంటిది ఇక్కడ నైట్రోజన్, ఇది లైగాండ్ లెక్కల వర్క్ చేస్తుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా, మీరు అంత డెప్త్గా తెలియకపోవచ్చు. ఓన్లీ ఐపీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎంసెట్ నా స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎంసెట్ జేఈ నీటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి మాత్రం 100% తెలుస్తుంది. ఓకేనా, కాపర్ ఇక్కడ NH3 మనకి బాండ్ అనేటువంటి ఫామ్ చేసింది. ఇక్కడ 4 NH3లు ఉన్నాయి. ఇప్పుడు 4 అనేటువంటి ఏంటి, 4 లోన్ పేర్స్ని ఈ కాపర్కి డొనేట్ చేస్తాయి. ఓకే, ఈ SO4 అనేటువంటిది బయటికి వెళ్తాయి, కాంప్లెక్స్ బయటికి వెళ్ళిపోద్ది. ఓకేనా, ఇవి కోఆర్డినేషన్ కాంప్లెక్స్ లోపల ఉంటుంది, కోఆర్డినేషన్ కాంప్లెక్స్కి బయట ఉంటుంది. క్లియర్? ఓకే, ఇదేంటిది కాపర్ సల్ఫేట్, ఇదేంటిది అమ్మోనియా. ఇవి రెండు రియాక్షన్ చెందితాయి. ఓకేనా, ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఇక్కడ డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కాంప్లెక్స్ నేమ్ ఏంటంటే, IUPAC నేమ్ చెప్పండి, టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఓకేనా, టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఓకే, ఈ IUPAC నామిన్క్లేచర్ కూడా ఎలా రాయాలనేది కూడా మనం ఎంసెట్ జేఈ నీట్ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ చెప్పాను కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చెప్పేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ చూడండి, రియాక్షన్ విత్ AgCl. రియాక్షన్ విత్ వాట్ నానా, AgCl, సిల్వర్ క్లోరైడ్. ఇప్పుడు సిల్వర్ క్లోరైడ్ పాజిటివ్ దేనికి ఉంటుంది, నెగిటివ్ దేనికి ఉంటుంది, వెరీ సింపుల్. సిల్వర్కి ఇక్కడ ఏజీకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, వెరీ సింపుల్. ఇక్కడ అమ్మోనియాలో నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది. ఇదేం చేస్తుంది, సిల్వర్ కూడా మనకేంటిది. ఓకేనా, దీని దగ్గర కూడా ఎంటీ ఆర్బిటల్స్ అనేటువంటి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఈ నైట్రోజన్ అనేటువంటిది ఏంటిది, దీనికి డొనేట్ అనేటువంటి చేస్తుంది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. ఈ రెండు లోన్ పేర్స్, ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా, 2 అమ్మోనియాలో 2 నైట్రోజన్స్ ఈ సిల్వర్కి 2 లోన్ పేర్స్ని డొనేట్ చేస్తే ఇప్పుడు కోఆర్డినేషన్ బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. ఎప్పుడైనా కూడా ఎంటీ ఆర్బిటల్లోకి ఏదైనా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అనుకో, ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనుకో, ఇది డొనేట్ చేసింది అనుకో, దీన్ని మనం కోఆర్డినేషన్ బాండ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి ఇప్పుడు కోఆర్డినేషన్ బాండ్ అనేటువంటిది ఫామ్ అయింది. ఓకేనా, 2 NH3లు ఉన్నాయి, 2 NH3లు ఏజ్తో బాండ్ ఫామ్ చేసింది. ఈ క్లోరిన్ కాంప్లెక్స్ బయటకు వస్తుంది. ఓకేనా, ఇది కలర్లెస్ కాంప్లెక్స్. యాక్చువల్గా ఇది AgCl అనేటువంటిది వైట్ కలర్ PPT. ఓకేనా, సిల్వర్ క్లోరైడ్. ఈ వైట్ కలర్ PPT అనేటువంటిది అమ్మోనియాతో రియాక్షన్ చెందినప్పుడు ఏమైంది నాన్న, మనకి ఇది కలర్లెస్ కాంప్లెక్స్ని ఏర్పరిచింది. సో దిస్ ఇస్ అబౌట్ ఏంటిది, బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, మనం ఎవ్రీ వీడియోలో, ఓకేనా, ప్రతి వీడియోలో ఒక 8 మార్క్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నా కాబట్టి, ఓకేనా, 2 పెద్ద క్వశ్చన్ చెప్తే వీడియో లెంత్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవ్రీ వీడియోలో నేను ఒక లాంగ్ క్వశ్చన్ అనేటువంటిది నేను చేస్తాను. ఎవ్రీ 6 అవర్కి నేను లాంగ్ క్వశ్చన్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. అంటే మోస్ట్లీ ఈ రోజు నేను అప్లోడ్ చేశాను కదా, రేపటి వరకు మొత్తం P బ్లాక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. అండ్ ఎవరికన్నా ఎంసెట్ కోచింగ్ కావాలి అనుకుంటే 15 నుంచి అన్అకాడమీలో ఎంసెట్ కోచింగ్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాను, ఓన్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్. ఓకే, దాని డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో చెప్తాను. మీరైతే ఈ విషయాన్ని ఒక మైండ్లో అయితే పెట్టుకోండి. ఓకే, సో ఓన్లీ కెమిస్ట్రీ క్రాష్ కోర్స్ అనేటువంటి నేను చేస్తాను ఎంసెట్కి. మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారా, 40కి 40 మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. తక్కువ టైంలో ట్రిక్స్, టిప్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, స్పెషల్ క్లాసెస్, 1-on-1 సెషన్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఓకే, అన్నీ ఉంటాయి. దాని స్కెడ్యూల్ అనేటువంటి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అన్అకాడమీతో మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, 15 నుంచి క్రాష్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. నేను దాని గురించి ఫర్దర్గా ప్రతి వీడియోలో నేను ఇన్ఫార్మ్ అనేటువంటి చేస్తుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకెలాంటి డౌట్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకోసం వీడియో చేస్తాను. బాయ్.